అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ కేరళ స్టోరీ 2. సక్సెసర్ ఆఫ్ కేరళ స్టోరీ 1. రివ్యూలోకి వెళ్ళాం. తక్కువ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇంకా కేరళ స్టోరీ సినిమా గురించి చెప్పాలి అంటే బాగానే ఉంది. యాక్చువల్గా నేను రివ్యూ కొంచెం లేట్ అయ్యాను. దానికి రీజన్ ఏంటంటే ఇది బాయ్కాట్ బ్యాన్ చేశారు యాక్చువల్గా నిన్న. అందుకే రిలీజ్ కాలేదు. నిన్నే రిలీజ్ నిన్న అవ్వలేదు అది. అండ్ ఇంక ఈ వీకెండ్ ఉండదేమో అనుకుని ఇంక నేను లైట్ తీసుకున్నా. ఈరోజు మార్నింగ్ చూస్తే నాకు టికెట్లు కనబడుతున్నాయి. ఇదెప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది ప్లే అవ్వడం అనుకున్నాను. నాకు అర్థం కాలేదు అసలు ఏది ఉందా లేదా అని. బట్ మధ్యాహ్నం షోకి అయితే టికెట్ తీసుకొని ఫైనల్కి ఇప్పుడు చూసి వచ్చి ఇప్పుడు చెప్తున్నా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా నిన్న సినిమా ఆగింది. అది ఎందుకు ఆగింది అంటే ఇందులో ఉన్న స్టోరీ కారణంగానే. ఆ స్టోరీ బేసిక్గా బయటకు వస్తే ఇది చాలామందికి ఇబ్బంది, వాళ్ళ పనులకు ఇబ్బంది కదా అన్న ఉద్దేశంలో దీన్ని కేరళ హైకోర్టు ఆపేసింది. ఇవన్నీ కూడా జరిగాయి. సో దాని కారణంగానే కొంత డిలే అయినట్టుంది మొత్తానికి. అందుకే నా రివ్యూ ఇంకొంచెం డిలే అయింది. సో సినిమా అయితే బాగుంది. కాకపోతే ఏంటంటే కేరళ స్టోరీ 1 లాగే ఉంది. అంటే ఆల్రెడీ కేరళ స్టోరీ చూసిన వాళ్ళకి ఇందులో అంత కొత్తగా ఏం అనిపించదు. ఖచ్చితంగా ఇది ప్రతి హిందూ చూడాల్సిన సినిమానే, హిందూ అమ్మాయిలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే. ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా సఫర్ అవుతున్నారు కాబట్టి. ఈ కేరళ లాంటి ప్లేసెస్లో కొంతమంది క్రిస్టియన్ అమ్మాయిలు కూడా సఫర్ అవుతున్నప్పటికీ కూడా చాలా తక్కువ హిందూ అమ్మాయిలు ఎక్కువగా సఫర్ అవుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది హిందూస్ కోసమే అన్నట్టుగా తీశారు. అండ్ ఇది కేరళ స్టోరీ 2 అని కాకుండా ఇక పాన్ ఇండియా 2 అన్నట్టుగా పెట్టాలి సంథింగ్ అది అన్నట్టుగా కూడా వచ్చాయి. ఎందుకంటే ఇది కేరళలో జరిగిన కథ మాత్రమే కాకుండా వేరు వేరు ప్రాంతాల్లో జరిగిన కథలన్నింటినీ కూడా కలిపి తీసిన సినిమా. అంటే 3 వేరు వేరు స్టోరీలు అన్నట్టుగా చూపిస్తారు. ఆ 3 వేరు వేరు ప్రాంతాలకు చెందినవి. ఒకటి కేరళకు చెందింది, ఇంకో 2 వేరే ప్రాంతాలకు చెందినవి, అలా అనమాట. సో వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇది కేవలం కేరళలోనే జరగట్లేదు, ఇది కేరళని దాటి జరుగుతుంది, ఇట్ ఈస్ బియాండ్ ద కేరళ. కేవలం కేరళలోనే కాదు భారతదేశం అంతా జరుగుతోంది ఇలాగా. సో ఎవరైతే అమ్మాయిలు మోసపోతున్నారో వాళ్ళు కేవలం కేరళలోనే లేరు, వాళ్ళు భారతదేశం అంతా ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేశారు వాళ్ళు. సో అది ఒకటి కొత్త పాయింట్. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పటి మైండ్ సెట్లు ఏవైతే ఉన్నాయో అవి. అంటే ఒక అమ్మాయిది ఏంటి, ఈ సోషల్ మీడియా వీక్నెస్. సో ఆ వీక్నెస్ని ఎలా వాడుకుంటారు, ఆ వీక్నెస్ని ఎలా క్యాష్ చేసుకుంటారు, సో వాళ్ళ వైపు తిప్పుకోవడానికి, అదొకటి. తర్వాత రెండోది లివింగ్ రిలేషను, తర్వాత దాన్ని ఏమంటారు, ఈ సెక్యులర్ మైండ్ సెట్, లిబరల్ మైండ్ సెట్ ఇవేవైతే ఉన్నాయో దాన్ని చూపించి మనల్ని ఎలా మోసం చేస్తారని చూపించే ప్రయత్నం చేశారు, అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పేర్లు మార్చి రాంగ్ నేమ్స్తో మన జీవితాలకు ఎలా వస్తారు, మన జీవితాల్లోకి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన జీవితాల్లోకి రావడం కోసం, నమ్మించి మోసం చేయడం కోసం ఎట్లా వాళ్ళ రూపాలను మార్చుకుంటారు అనేది చెప్పారు. ఇదంతా కూడా హిందూ అమ్మాయిలకే మోస్ట్లీ చెప్పే ప్రయత్నం చేశారనమాట. సో అంటే జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా. సో బట్ ఆ వెర్షన్ అయితే బాగానే ఉంది. సో ఇప్పటి అమ్మాయిల ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలాగ వాళ్ళు యూజ్ చేసుకుంటారు, వాటిని ఎలా క్యాష్ చేసుకుంటారో చూపించారు. తర్వాత వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళు ఎలాగా ఇస్లామిక్ దేశాలుగా మార్చాలనుకుంటున్నారు, అండ్ అమ్మాయిల్ని ఎలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు, ఎలా ట్రాప్ చేయాలనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా చూపించారు. అండ్ వాళ్ళని ఏం చేస్తారు, తర్వాత లాస్ట్కి వాళ్ళ జీవితాలు ఏమవుతాయి, ఇదంతా బాగా చూపించారు. ఇదంతా చాలా పర్ఫెక్ట్గా చూపించారు. కాకపోతే అదే అంటున్నా, నాకు కేరళ స్టోరీ 1 చూసిన ఫీలింగే కలిగింది నాకైతే. ఇట్స్ నాట్ లైక్ న్యూ ఫిల్మ్. బేసిక్గా ఏదైనా ఒక సినిమాకి పార్ట్ 2 వస్తుంది అన్నప్పుడు ఎయిదర్ ఆ స్టోరీని కంటిన్యూ చేస్తే బెటర్, లేదు అంటే ఫస్ట్ పార్ట్లో ఏదైతే జరిగిందో దాని తర్వాత నుంచి స్టోరీని చూపిస్తే ఒక వెర్షను, లేదా రెండో వెర్షన్ ఏంటి అంటే అసలు ఫస్ట్ పార్ట్కి సంబంధం లేకుండా కంప్లీట్ యూనిక్గా ఇంకొక స్టోరీ చెప్పడం. అలా కాకుండా ఫస్ట్ పార్ట్లో ఏదైతే స్టోరీ టెల్లింగ్ ఉందో సెకండ్ పార్ట్లో కూడా అదే స్టోరీ టెల్లింగ్ ఉంటే కష్టం అనిపిస్తుంది. అంటే ఆ ఎమోషన్ వర్కౌట్ కాదు. ఇందులో కూడా పేరెంట్స్ తాలూకు ఎమోషన్ని వాటన్నిటిని చాలా క్లియర్గా చూపించారు, వాళ్ళ టార్గెట్స్ ఏంటి అవన్నీ చూపించారు. బట్ ఆ ఎమోషన్ అంత వర్కౌట్ కాదు. నాకు కేరళ స్టోరీ 1 చూసినప్పుడు రక్తం మరిగింది, నాకు బ్లడ్ బాయిల్ అయిపోయింది. నా రివ్యూ మీరు చూస్తే కేరళ స్టోరీ 1 రివ్యూ ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు, నాది నేను చెప్పింది. బట్ లిటరల్లీ ఐ ఫెల్ట్ సో గుడ్. అండ్ ప్రతి హిందూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెప్పాను నేను అప్పుడు. ఇది కూడా అదే చెప్తా. కాకపోతే ఏంటంటే అది ఆల్రెడీ చూసేసినట్టయితే ఇంక చూడాల్సిన అవసరం లేదు. బికాస్ ఇట్ ఈస్ వెరీ సేమ్. అది అందులో ఏదైతే ఉందో ఇందులోనే అదే ఉంది, అంతే. సో అందువల్ల అది చూస్తే ఇది చూడక్కర్లా.
ప్రెడిక్టబుల్గా ఉంటుంది సినిమా. తర్వాత ఏం జరుగుతుందో అర్థమైపోద్ది ముందే. మనం ముందే ఆలోచించుకోవచ్చు, ముందే క్లారిటీ తెచ్చేసుకోవచ్చు. అంతే ఇంకా అది సిచ్యువేషన్. సో కొన్ని హార్డ్ హిట్టింగ్ సీన్స్ ఉంటాయి, అవి కూడా బాగానే చూపిస్తారు, అవన్నీ కూడా గట్టిగానే ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటి అంటే సేమ్ చెప్తున్నాను కదా, ఇంతే ఇంకా ఇది కొంచెం ఇలాగే ఉంటుంది, వరస్ట్గా ఉంటుంది అనమాట. సో ఆ సిచ్యువేషన్స్ని బాగానే చూపించారు కానీ బట్ సిమిలర్ టు కేరళ స్టోరీ 1 అన్న ఫీలింగ్ అయితే కొంచెం బలంగా కలుగుతుంది. దానివల్ల ఆ ఎమోషన్ అంత గట్టిగా కనెక్ట్ కాదు అంతే. బట్ ఒకవేళ అది ఎవరైతే చూడలేదో వాళ్ళైతే హ్యాపీగా చూసుకోవచ్చు. ఆర్ లేదంటే అది చూసినా కూడా నాకేం ప్రాబ్లం లేదు, ఇది నేను మళ్ళీ ఫీల్ అవుతాను, ఐ కెన్ కనెక్ట్ టు దిస్ ఫిల్మ్ అన్న ఫీలింగ్ మీకు ఉంటే యూ కెన్ గో, అది సిచ్యువేషన్. లేదంటే కొంచెం సిమిలర్గానే ఉంటుంది అంతే. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టు అందరూ బాగా చేశారు, అమ్మాయిలు బాగా చేశారు, అబ్బాయిలు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళు జీవించిన ఫీలింగే కలుగుతుంది నాకు. యాక్చువల్గా నాకు ఆ కేరళ స్టోరీ 1లో కానీ, ఇందులో కానీ, లేదంటే కాశ్మీర్ ఫైల్స్లో కానీ, వీటన్నిటిలోని కూడా ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఎవరైతే ఈ రోల్స్ ప్లే చేస్తారో, అంటే మోసం చేసే వాళ్ళ రోల్స్ ప్లే చేస్తుంటారో వాళ్ళు చాలా న్యాచురల్గా చేస్తారు. అవన్నీ నిజంగా జరుగుతున్నాయి అన్న ఫీలింగే కలుగుతుంటుంది మనకి కళ్ళ ముందు. అది అంత బాగా చేస్తారు, అది ఏందో. సో అది అందరూ బాగా చేశారు, యాక్టర్స్ అందరూ బాగా చేశారు. ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ ఒకటే చెప్పాలనుకున్నారు, ఇది బియాండ్ కేరళ ఉంది, ఇది కేవలం కేరళలోనే కాదని చెప్పాలనుకున్నారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ఇన్సిడెంట్స్ని ఒక చోటకి చేర్చే ప్రయత్నం చేశారు. కాకపోతే అప్పుడు ఇది కేరళ స్టోరీ 2 కాదు, బట్ కేరళకి సంబంధించిన స్టోరీ కూడా ఒకటి ఉంది. అందుకే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా సో జరుగుతుంది, ఆల్ ఓవర్ ఇండియా అందరూ జాగ్రత్తగా ఉండాలి, అది ఈ సినిమా యొక్క ముఖ్యమైన సారాంశం. వాళ్ళు చెప్పాలనుకుంది అదే చెప్పారు, దానికే స్టిక్ అయ్యి ఉన్నారు. సో ఎవరైతే ప్లాట్తో ఈ కాన్సెప్ట్తో కనెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళు చూడొచ్చు ఈ సినిమాని అంతే. ఎవరైతే ఈ కాన్సెప్ట్తో కనెక్ట్ కారో, లవ్ జిహాద్ అనేది లేదని నమ్ముతారో వాళ్ళు వెళ్ళొద్దు అంతే, సింపుల్. సో అది మరి సిచ్యువేషన్. సో అంతే. అండ్ ఇంకా మ్యూజిక్ అయితే గుడ్, నైస్, బాగానే ఉంది ఓ మాదిరిగా. అండ్ ఇంకా ఓవరాల్గా మూవీ అయితే చెప్తున్నాను కదా బాగానే ఉంది, కానీ కేరళ స్టోరీ 1 లాగే ఉంది అంతే. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ కేరళ స్టోరీ 2 సినిమా గురించి చెప్పాలి అంటే, ఇది కేరళ స్టోరీ మాత్రమే కాదు, ఇది ఒక కరేలా స్టోరీ. కరేలా అంటే కాకరకాయ కదా, చేదు నిజం, ఇది ఒక చేదు నిజం. ఇది యాక్చువల్లీ ఇట్స్ ఎ బిటర్ ట్రూత్. కానీ ఇన్ కేస్ మీరు ఫస్ట్ పార్ట్ చూస్తే చూడక్కర్లా అంతే. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే అది 3.5 out of 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్.